మీ అందరికీ తెలుసు, నిన్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ ఎన్నికల బిల్లు ఇంట్రడ్యూస్ చేశారు పార్లమెంట్లో. ఈ బిల్లు మీద చాలా వివాదాలు నడుస్తున్నాయి. అపోజిషన్ పార్టీస్ అయితే ఈ బిల్ పాస్ అవ్వాలంటే బీజేపీకి 2/3 మెజారిటీ ఉండాలి లోక్సభలో, బట్ బీజేపీకి అంత మెజారిటీ లేదు. మరి ఎందుకు ఈ బిల్లు తీసుకొచ్చారని. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ జస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు పార్లమెంట్లో నిన్న. అప్పుడే అయిపోలేదు, దీని మీద ఇంకా చాలా డిస్కషన్ జరగాలి. చాలామంది అపోజ్ చేస్తారు, కొన్ని పార్టీసు ఈ బిల్లుకి ఆమోదం తెలుపుతాయి, ఇంకొంతమంది చేంజెస్ అడుగుతారు. ఇవన్నీ దాటుకొని ఈ బిల్ పాస్ అవుతుందా లేదా అనేది ఒక బిగ్ ఛాలెంజ్. నిన్న పార్లమెంట్లో జరిగిన సిచ్యువేషన్ ఎలా ఉందంటే, జనరల్గా ఏ బిల్ అయినా పాస్ అవ్వడానికి ఓటింగ్ జరుపుతారు, బట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ ఇంట్రడ్యూస్ చేయనీకే ఓటింగ్ చేయాల్సిన పరిస్థితి నిన్న పార్లమెంట్లో. ఇంట్రడ్యూస్ చేయనీకే ఓటింగ్ అంటే మరి ఈ బిల్ పాస్ అయ్యే అవకాశం ఉందా? జేపీసీ అంటే ఏంటి, దీంట్లో ఎవరుంటారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వడం లేదు. సో లెట్స్ స్టార్ట్ వీడియో. నిన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం 2 బిల్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఒకటేమో వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఇంకోటేమో యూనియన్ టెరిటరీస్ లా అమెండ్మెంట్ బిల్. ఎక్కడైతే లెజిస్లేటివ్ బాడీస్ ఉన్నాయో అక్కడ కూడా ఎలక్షన్ జరపాలనేది ఈ రెండో బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది దేశం మొత్తం ఒకేసారి ఎలక్షన్ జరపాలి, అంటే లోక్సభకి ప్లస్ శాసనసభకి ఈ రెండింటికి కూడా ఒకేసారి ఎలక్షన్ జరపడం అనేది ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ బిల్లు గురించి కాంగ్రెస్ ఏమంటుందంటే, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఒకవేళ సెంట్రల్లో కనుక గౌట్ పడిపోతే మళ్ళీ దేశం మొత్తం రాష్ట్రాలకు కూడా ఎలక్షన్ జరపాల్సిన పరిస్థితి ఉంది, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి వాదిస్తుంది. యాక్చువల్గా అట్లా లేదు. ఇక్కడ రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏం సిఫార్సు చేస్తుందంటే, ఒకవేళ సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఏదైనా గవర్నమెంట్ పడిపోతే, అంటే అవిశ్వాస తీర్మానాలు పెడతారు కదా, అలాంటి సిచ్యువేషన్లో గవర్నమెంట్ పడిపోతాయి. ఆ సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే, ఎప్పుడైతే గవర్నమెంట్ పడిపోయిందో ఆ మిగిలిన పూర్తి కాలానికి మాత్రమే ఎలక్షన్స్ నిర్వహిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ 5 years కోసము ఫామ్ అయింది అనుకుందాం, 2 సంవత్సరాల తర్వాత ఆ గవర్నమెంట్ పడిపోయింది అనుకుందాం. ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఎలక్షన్ పెట్టి మళ్ళీ ఎన్నికైన ప్రభుత్వం మిగతా 3 సంవత్సరాలు మాత్రమే పరిపాలిస్తుంది. మళ్ళీ తర్వాత 5 సంవత్సరాలకి మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి అన్నమాట. ఇది రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సు చేసింది. బీజేపీ మాత్రం ఏమంటుందంటే, ఎవ్రీ 5 years ఒకసారి ఎలక్షన్స్ జరిగితే దేశ జీడిపి ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది, అలాగే అట్ ద సేమ్ టైం ఖర్చు కూడా దక్కుతుంది, గవర్నమెంట్ కూడా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయొచ్చు అని చెప్పేసి బీజేపీ వాదిస్తుంది ఈ బిల్లు విషయంలో. బట్ ఇప్పుడు ఈ బిల్లు ఎలా పాస్ అవుతుంది లోక్సభలో అనేది బిగ్ క్వశ్చన్. యాక్చువల్గా ఇది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్, అంటే రాజ్యాంగ సవరణ బిల్ అనమాట. ఇది 129వ రాజ్యాంగ సవరణ బిల్. ఇలాంటి బిల్స్ని పాస్ చేయాలంటే రాజ్యసభలో మరియు లోక్సభలో 2/3 మెజార్టీ పక్కా ఉండాల్సిందే. దాంతోపాటు దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఈ బిల్లుకి ఆమోదం తెలపాలి. అంటే ఇప్పుడు ఉన్నది మొత్తం 28 రాష్ట్రాలు దేశంలో. సో 14 రాష్ట్రాల అసెంబ్లీలు ఈ బిల్లుకి ఓకే చెప్పాలి. అప్పుడు మాత్రమే ఈ బిల్లు పాస్ అవ్వగలుగుతుంది. రామ్నాథ్ కోవింద్ కమిటీ రికమెండేషన్స్ని కేంద్ర కేబినెట్ ఆమోదించిన తర్వాత నిన్న పార్లమెంట్లోకి ఈ బిల్లును ఇంట్రడ్యూస్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అపోజిషన్ పార్టీలు ఈ బిల్లుకి పూర్తిగా వ్యతిరేకం. సో బిల్లు ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా ఓటింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న 467 మంది ఎంపీలు పార్లమెంటుకు వచ్చారు. దాంట్లో 269 మంది ఎంపీలు ఈ బిల్లుకి ఓకే చెప్పారు, 198 మంది ఎంపీలు నో చెప్పారు. వీళ్ళంతా ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళు. సో 467 మంది ఎంపీలలో 2/3 అంటే 231 ఓట్లు వస్తే బిల్లు ఇంట్రడ్యూస్ చేయడం ఈజీ. సో అధికార పార్టీకి నిన్న 260 ఓట్లు వచ్చాయి కాబట్టి బిల్లు ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఈజీగా అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ స్టేజ్లో బీజేపీ గట్టెక్కిందనే చెప్పాలి. కాంగ్రెస్ లీడర్ మాణిక్యం ఠాగూర్ ఏమంటున్నారంటే, ఇప్పుడు మీరు బిల్లు ఇంట్రడ్యూస్ చేశారు అంతవరకు ఓకే, బట్ బిల్ ఎలా పాస్ చేస్తారు? 2/3 మెజార్టీ మీకు పార్లమెంట్లో లేనప్పుడు అని చెప్పేసి బీజేపీని క్వశ్చన్ చేస్తున్నారు. దాదాపు 543 మంది సభ్యులు ఉన్నారు లోక్సభలో. దాంట్లో ఎన్డీఏకు ఉంది 293 మంది మాత్రమే, ఇండియా కూటమికి ఉంది 239 మాత్రమే. ఇలాంటి సిచ్యువేషన్లో బిల్ పాస్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే 543 మందిలో 2/3 మెజార్టీ అంటే దాదాపు 362 మంది సభ్యుల యొక్క ఆమోదం ఉండాలి. ప్రజెంట్ ఎన్డీఏకు ఉంది 293, అంటే 69 మంది ఎంపీలు తక్కువగా ఉన్నారు. సో చాలా కష్టం ఈ బిల్లు పాస్ అవ్వడం. అందుకే లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు కూడా బీజేపీ అబ్కి బార్ 400 పదే అడిగింది. ఎందుకంటే రాజ్యాంగ సవరణ చేయాలంటే 2/3 మెజారిటీ కావాలి కాబట్టి. 400 వచ్చి ఉంటే ఇవాళ అన్ని బిల్స్ ఈజీగా పాస్ అయ్యాయి.
దాంట్లో వర్క్ ఫర్ బోర్డు బిల్లు కూడా ఈజీగా పాస్ అయ్యేది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే విప్ జారీ చేసిన తర్వాత కూడా నిన్న 20 మంది బీజేపీ ఎంపీలు పార్లమెంట్కి డుమ్మా కొట్టారు. సో ఇప్పుడు బీజేపీ వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చింది. ఓకే, ఇప్పుడు ఓటింగ్ ద్వారా లోక్సభలో బిల్ ఇంట్రడ్యూస్ అయింది. అందరూ కలిసి జేపీసీకి బిల్లు పంపాలని చెప్పి డిసైడ్ చేశారు. సో వాట్ నెక్స్ట్? జేపీసీ అంటే ఏంటి? జేపీసీ అనేది జాయింట్ పార్లమెంట్ యాక్షన్ కమిటీ. దీన్ని స్పీకర్ ఫామ్ చేస్తారు. దీంట్లో 31 మంది ఎంపీలు ఉంటారు. 21 మంది ఎంపీలు లోక్సభ నుంచి, 10 మంది ఎంపీలు రాజ్యసభ నుంచి తీసుకుంటారు. ఈ 31 మంది ఎంపీలను కూడా బేస్డ్ అండ్ పార్టీ స్ట్రెంత్ని బట్టి తీసుకుంటారు. అంటే పార్లమెంట్లో ఎక్కువ ఎంపీలు ఏ పార్టీకి ఉన్నారో వాళ్ళ నుంచే ఎక్కువ మంది తీసుకుంటారు. ఇక్కడ బీజేపీకి 240 మంది ఎంపీలు ఉన్నారు. పార్లమెంట్లో అత్యధిక ఎంపీలు కలిగిన పార్టీ బీజేపీ మాత్రమే. సో తర్వాత స్థానం కాంగ్రెస్ 99 మంది ఎంపీలు ఉన్నారు. ఇలా బేస్డ్ ఆన్ పార్టీ స్ట్రెంత్ని బట్టి ఈ 31 మందిలో ఎంపీలను కలెక్ట్ చేసుకుంటారు. జేపీసీకి డెసిషన్ తీసుకోవడానికి 90 రోజులు గడువు ఉంటుంది. కొన్నిసార్లు ఈ గడువు ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు. ఈ జేపీసీలో ఎలక్షన్ కమిషన్ కావచ్చు, పబ్లిక్ ఒపీనియన్ కావచ్చు, కొన్నిసార్లు రాష్ట్రాల శాసనసభ అధిపతుల స్పీకర్ల యొక్క ఒపీనియన్ కూడా తీసుకుంటారు. పబ్లిక్ ఓటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ కలిపి జేపీసీ ఒక డెసిషన్ తీసుకుంటుంది ఫైనల్గా. ఈ డెసిషన్ బట్టే పార్లమెంట్లో అసలు ఇంట్రడ్యూస్ అవ్వాలి లేదని చెప్పేసి ఇక్కడ డిసైడ్ చేస్తారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న స్పీకర్ ఓం బిర్లా గారు ఇమీడియట్గా జేపీసీని ఫామ్ చేయాలి. ఎందుకంటే ఈ ఫ్రైడేతోనే ఈ పార్లమెంట్ సెషన్స్ ముగుస్తున్నాయి. ఒకవేళ ఈ ఫ్రైడే కల్లా జేపీసీ ఫామ్ చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ సెషన్లో ఈ బిల్లుని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ బిల్లు పాస్ అవ్వడం చూస్తే చాలా కష్టం అనిపిస్తుంది, కానీ చెప్పలేం. లాస్ట్ మినిట్లో బీజేపీ ఏమైనా గేమ్ ప్లే చేసినా, లేకపోతే ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎవరైనా ఎంపీలు ఈ బిల్లుకి సపోర్ట్ చేసినా కొన్ని అద్భుతాలు జరిగితే తప్ప ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశాలు మాత్రం కనిపించట్లేదు. చూడాలి, వెయిట్ చేయాలి ఏం జరుగుతుందో అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.